రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నాకు దిగారు. రేవంత్ ప్రభుత్వం కార్మికుల జీతాలను తగ్గించే విధంగా తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్మికులు విధులకు హాజరు కాకుండా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక కొత్తగా అమల్లోకి తెచ్చిన జీవోతో దాదాపు 4,000 రూపాయలు కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. తక్కువ జీతాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని వాపోయారు. ఎండా వాన అనే తేడా లేకుండా ప్రజలకు పారిశుద్ధ్య సేవలు అందిస్తున్నప్పటికీ తమ శ్రమకు తగిన గౌరవం, భద్రత లభించడం లేదని అన్నారు. తమకు కూడా ఇతర ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలు అందించాలని డిమాండ్ చేశారు. తమ జీతాల కోతకు సంబంధించిన జీవోను వెనక్కి తీసుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రేవంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత 25 ఏళ్ల సంది జవాన్గా పనిచేస్తున్నాను. గతంలో నాకు డ్రైవర్గా పోస్ట్ వచ్చింది. క్యాజువల్ ప్రకారం వస్తుండే. గత 20 సంవత్సరాలు ఏంది ఈ నెల గవర్నమెంట్ నుంచి జీవో వచ్చని చెప్పేసి మా అధికారులు ఒక 5 మంది డ్రైవర్లకు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్లకు, సిస్టమ్ వర్కర్లకు అందరు కలిసి 10 మందికి మనిషికి 4,500 రూపాయలు చొప్పున కట్ చేయడం జరిగింది. ఆ కట్టుభంగా మాకు వచ్చి 13,600 రూపాయలు వచ్చింది. దాని నిరసనంగా మేము మున్సిపల్ ఆఫీస్ ముట్టడిచ్చినాము. ఈరోజు పని బంద్ చేసినాము. దయచేసి మాకు మా వేతనాలు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. ఉద్యోగులు గుర్తించాలే. మాకు వచ్చిన అలవసలు ఏం వస్తలేవు సార్. మాకు బట్టలు లేవు, సబ్బులు లేవు, నూనెలు లేవు, చెప్పులు లేవు, ఏం లేవు సార్. మా ఐడి కార్డులు ఏం లేవు. ఏమంటే ఏ పాలక వర్గం వచ్చినా మీకు అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తాము. మా లోటు పట్టించుకుని అదే లేడు. మున్సిపల్ కార్మికి ఏమేమి సంబంధించిందో, ఆయనకి ఏమేమి అర్హతలు ఏమేమి ఉన్నాయి, మాకు ప్రతి ఒక్క కార్మికునికి, ప్రతి జవానికి, ప్రతి ఒక్క వాటర్మెన్ కానీ, స్వీపర్ కానీ వాళ్ళకి ఏమేమి సారీస్ కావాలో, ఏమేమి కావాలో వాళ్ళందరికీ వచ్చిందాక ఈ పోరాటం ఆగదు. ఇప్పుడు ఈ పోరాటం అవన్నీ అమలైందాక ఇక్కడనే నిరాదిశకు దిగినాము.